హాయ్ హాయ్ ఫ్రెండ్స్, బాగుండ్రా? ఇది ఫోన్ ఖరాబ్ కావడం వల్ల వీడియోస్ తీయడానికి వీళ్ళు కాలేజ్ ఫ్రెండ్స్ వీడియోస్ ఇప్పటి నుంచి తీసుకుంటూ పోతా. అందరు బాగుంది కదా. హ్యాపీ హోలీ శుభాకాంక్షలు. హ్యాపీ హోలీ శుభాకాంక్షలు. హాయ్, మీ ఆదిత్య తేజ్, మీ రాజీ ఆదిత్య తేజ్ క్రియేషన్స్ 706 తెలుగు ఛానల్. సంగారెడ్డి. ఎవరు ఫ్రెండ్స్, మంచిగా ఉండండి. హాయ్, అందరూ బాగున్నారని కోరుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్తూ మీ ఆదిత్య తేజ్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా చెప్తున్నా. బాయ్, అవర్ యూ. హలో, ఏమన్నా తప్పు నాకైతే తెలుగు రావడం జరుగుతుంది. ఇంగ్లీష్లో ఏదన్నా ఇంగ్లీష్ అసలు రాదు. తెలుగు నేను చదువుకున్నది టెన్త్ మామూలుగా టెన్త్లో ఓపెన్ 10th రాశానండి. ఓపెన్ 10th ఏదో 3rd క్లాస్ చదివి 10th రాశానండి. నా తప్పులు క్షమించండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. మీరు సబ్స్క్రైబర్ కొట్టినందుకు ధన్యవాదాలు. నమస్కారం. లైక్ సబ్స్క్రైబర్ కొట్టి మాకు మేలు చేసినందుకు అందరికీ పాదాభివందనం. సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా ఈ పూర్వజన్మ ఏ జన్మ చుట్టూ నాకు ఏ జన్మ సంబంధం ఉందో అందులో సబ్స్క్రైబర్ లైక్ కొడుతురంటే నా జన్మ ధన్యమైంది. యూట్యూబ్ అనేది నాకు తెలియదు. నేను యూట్యూబ్ గురించి తెలియదు. అసలు యూట్యూబ్ అనేది తెలియదు నాకు. వీడియో ఎట్లా తీయాలి తెలియదు. కొద్ది తెలిసిన కొద్ది వీడియోస్ కొన్ని పెడుతున్నా. హనుమంతుని వీడియో పెట్టానండి. హనుమంతుని వీడియో పెట్టా. మంచిగా వచ్చిందో రాదో తెలియదు. నేనైతే చూడాను కదా. వీడియో పెట్టి నేను చూడకూడదు యూట్యూబ్లో. వేరే మీరు చూసి మంచిగా ఉందా లేదని చెప్పాలి. నైట్లో పెట్టానండి అది. అందుగురించి మంచిగా వచ్చిందో రాలేదు తెలియదని. సారీ. నేను అంటే పొద్దున పెడతా. చూసి పొద్దున్న పెడతా. జర మా తమ్మునికి కూతురు పుట్టింది పోయిన శుక్రవారం రోజు, ఆదివారం రోజు. ఆ బీజీ వల్ల ఎక్కడ పోలేక హాస్పిటల్కి తిరుగుడు అవుతుందండి. షూటింగ్ తీద్దామన్న టైంలో అది డెలివరీ అయింది, సిజరింగ్ అయింది. అందువల్ల నేను ఇబ్బంది అయింది. హాస్పిటల్కి తిరగడం అయింది. మా అమ్మ అని ఉన్నారు. మా డాడీ అక్కడ ఉన్నారు. మా మిసెస్ అక్కడ ఉన్నారు. మా ఫ్యామిలీ మంది మా అక్కడ ఉన్నారు. ఇబ్బంది అయిందండి. అందు గురించి తీయలేకపోయాను. అన్ని తీసామండి. అందులో చాలా ఉన్న విషయాలు మంచి మెడికల్ అందులోవి. నేను అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పోయానండి. గవర్నమెంట్ హాస్పిటల్ పోతే అక్కడ ఒక విషయం తెలిసిందండి. గరీబ్ మాసినోళ్ళకు, పైసలు లేని వాళ్ళకు గవర్నమెంట్ హాస్పిటల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గవర్నమెంట్ హాస్పిటల్ ఇంపార్టెంట్. ప్రైవేట్ హాస్పిటల్ పోవాలి, సిజరింగ్ కావాలంటే 1,00,000 రూపాయలు పైననే కావాలి. గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకైనా మంచిది. ఒక 10,000-20,000 ఖర్చు అవుతుండొచ్చు. ఎందుకంటే కొద్దిగా వాళ్ళకు ఉంటుంది కదండి, ఖర్చు అవుతుంది. కానీ గవర్నమెంట్ అండి, ప్రైవేటే. మా ఇద్దరు ఒక కూతురు 10వ తరగతి చదువుతుందండి. నా కూతురు 10వ తరగతి. ఆదిత్య తేజ్ అని మా అబ్బాయి, ఆయన 4వ తరగతి చదువుతున్నాడు. అదే ఆయన పేరు మీదనే విరాజ్ ఆదిత్య తేజ్ అని ఆయన పేరు మీదనే ఈ ఛానల్ పెట్టానండి. సక్సెస్ అయింది.
ఇంకా జర సహకారం చేస్తే ఇంకా పెద్దగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పటికైతే 3500 సబ్స్క్రైబర్స్ చేశారండి. మీ పుణ్యం వల్ల, మీ సహకారం వల్ల ఇంత ఉతికి తెచ్చుకోవడం నా అదృష్టం అని భావిస్తున్నాను. ఇంత సబ్స్క్రైబర్ రావడం నా అదృష్టం. మీరు నాకు లైక్ కొట్టడం వల్ల, మీరు చూడడం వల్ల ఎంతో పుణ్యం చేసుకున్నానని దర్శకులకు అందరికీ నమస్తే. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. గవర్నమెంట్ హాస్పిటల్లోకి ఇంకోటి మెడికల్ కాలేజ్ అనేది కడుతుండ్రండి. పోయి తర్వాత వీడియో తీసి మెడికల్ కాలేజీ వైఎస్ రాజశేఖర్ మూమెంట్లో అప్పుడు మెడికల్ కాలేజ్ ఒకటి, ఐఐటి ఒకటి, కలెక్టర్ ఆఫీస్ ఒకటి, మూడు ఎప్పుడు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంతకం పెట్టిపోయాడు. జగ్గారెడ్డి సార్ అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే అండి. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వైఎస్ రాజశేఖర్ సారు మూడుకి ఐఐటి, కలెక్టర్ ఆఫీస్, మెడికల్ కాలేజ్ సంగారెడ్డిలో కావాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర సంతకం తీసుకొని జగ్గారెడ్డి సారే చేయించిన సంతకము. ఆయన చేసింది ఐఐటి అదొకటి, నాకు తెలిసింది కలెక్టర్ ఆఫీసు అదొకటి. కొబ్బరికాయ కొట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి కొట్టిపోయిండు. కలెక్టర్ ఏది ఒకటి మెడికల్ కాలేజు చూపెట్టిండు జాగ్రత్తని, అది శంకుస్థాపన చేయలే. ఐఐటి, కొత్త కలెక్టర్ ఆఫీస్ అదైతే కొట్టంగా నేనైతే ఉన్నానండి. అప్పుడు మాకు తెలియదు కానీ అప్పుడు అంతా ఇంతనం ఇది లేదు. యూట్యూబ్ చేద్దాము, ఫోన్లు మాత్రం దగ్గర ఫోన్లు ఉండకుండా అండి, చిన్న ఫోన్లు ఉంటేగా చూడకుండా చేయకుంటామండి. ఆ మూమెంట్లో జగ్గారెడ్డి ఉండండి. జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా అప్పుడు గెలిచిండు కాంగ్రెస్ పీరియడ్లో. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర నుండి పిలిపించి ఐఐటి ఓపెనింగ్ చేయించి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ చేయించిండు. జగ్గారెడ్డి సారే చేయించింది. మెడికల్ కాలేజ్వి జగ్గారెడ్డి సారే కొట్లాడి మెడికల్ కాలేజ్ సంగారెడ్డికి తేవడం జగ్గారెడ్డి సార్ వల్లనే అయింది. లేకుంటే ఎవరు చేసేటలే కారు. జగ్గారెడ్డి సార్ వల్ల అయినది చెప్తున్నా. జగ్గారెడ్డి సార్ అనుకుంటే కంపల్సరీ చేసేది ఉంటుంది. ఐఐటి అన్నాడు, ఐఐటిలో శంకుస్థాపన వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిపోయిండు. కలెక్టర్ ఆఫీస్ అన్నాడు, కలెక్టర్ ఆఫీస్ చేసిపోయిండు. దానివల్ల ఇప్పుడు అభివృద్ధి చెంది సంగారెడ్డి డెవలప్మెంట్, అప్పటి నుంచి డెవలప్మెంట్ ఫుల్ అయిపోయిందండి. అప్పటి నుంచి రేట్లు ఫుల్ డిమాండ్, కోట్ల మీద రేట్లు అమ్ముతున్నాయండి. ప్లాట్లు, జాగాలైనా సరే, ఏవైనా సరే ఆ రేట్ నుంచే స్టార్ట్ అయినాయండి. ఒక 20 years బ్యాక్ అప్పటి నుంచి స్టార్ట్ అయినాయండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఫుల్ అయిపోయినాయండి. థ్యాంక్ యూ, నమస్తే. జగ్గారెడ్డి సారుకి కొద్దిగా చాలా మంచి, ఆయన అనుకున్నది అవుతుంది, అనుకున్న పని చేస్తాడు. థ్యాంక్ యూ జగ్గారెడ్డి సార్కు నమస్కారం. జై కాంగ్రెస్, జై.